మనం ముందుగా అయితే గూగుల్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ జిఎస్టీ అని టైప్ చేస్తే మనకి ఇలా జిఎస్టీ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో జిఎస్టీ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ పైన 3 లైన్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే సర్వీసెస్ అని ఉంటుంది కదా, సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే యూసర్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇంకొకటి యూసర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ జనరేట్ యువర్ ఐడి ఫర్ అన్రిజిస్ట్రేటెడ్ అప్లికేషన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో పేజ్ అయితే వర్రింగ్ అని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద అయితే మనం ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఆర్ యూ అప్లయింగ్ ఫర్ టెంపరీ ఐడి అని ఉంది కదా, అది కాకుండా ఆర్ యూ అప్లయింగ్ ఫర్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని అయితే కొట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దాంట్లో అయితే నేమ్ యాజ్ పర్ పాన్ అని అయితే వస్తుంది. సో నేమ్ యాజ్ పర్ పాన్ మీకు పాన్ కార్డ్లో ఏది నేమ్ అయితే ఉందో అదైతే ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి. తర్వాత ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, ప్రస్తుతం మీరు ఏ ఈమెయిల్ అయితే యూస్ చేస్తారో దాన్ని అయితే చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ మొబైల్ నెంబర్, ప్రస్తుతం మీకు వర్క్ చేస్తుంది కదా మొబైల్ నెంబర్, దాన్ని అయితే యూస్ చేయాలి. తర్వాత విచ్ స్టేట్ యూ వాంట్ టు ఎన్రోల్ యాజ్ సప్లయర్ అని వచ్చింది కదా, మీరు ఏ స్టేట్ నుంచి అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది. ఇంకా సెకండరీ ఈమెయిల్ అడ్రస్, సెకండరీ మొబైల్ నెంబర్ అయితే అవసరం లేదు. అలాగే లొకేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా కంట్రీ అయితే ఇండియానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీది ఏరియా పిన్ కోడ్. ఇంకా స్టేట్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా కిందికి వస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్ అంటే వేరే వస్తుందండి. గూడ్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు గూడ్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కింద సెర్చ్ HSN చాప్టర్ బై నేమ్ ఆఫ్ కోడ్ అని చెప్తుంది కదా, దాన్ని అయితే మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ గూగుల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి అక్కడ మీరైతే ఏవైతే సేల్ చేయాలనుకుంటారో శారీస్ అయితే శారీస్ అని కొట్టండి. నేనైతే ఉమెన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ HSN కోడ్ అని అయితే క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ కోడ్ అయితే వచ్చేస్తుంది. ఉమెన్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని క్లిక్ చేశాను నేను. సో నాకైతే కోడ్ అయితే వచ్చింది. ఆ కోడ్ వచ్చేసి ప్రతిదానికి ఇలాగే ఉంటుంది. ప్రతిదానికి ఇలాగే ఉంటుంది అనమాట కోడ్. నాకైతే 7117 అయితే ఉంది. నేనైతే అది క్లిక్ చేసుకున్నాను. సో కిందికి వచ్చిన తర్వాత క్యాప్చా అని ఇంకోటి ఉంటుంది అనమాట, అవి అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ దాంట్లో ఉన్నవి అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇవి దాంట్లో ఎంటర్ చేసుకొని మనమైతే ప్రొసీడ్ అని కొట్టుకుంటే మనకైతే మన మెయిల్కి కానీ మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే సబ్మిట్ చేసుకుంటే మనకైతే ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దాని ద్వారా మనము మీషోలో సెల్లర్గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ని అయితే సేల్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్